తెలంగాణ ప్రభుత్వంపై నిరసనగా రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారన్నారు యాదాద్రి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు రమణ గోనిశంకర్. ఉప ఎన్నికలు రాగానే మునుగోడంటే తెలియని నాయకులు, మంత్రులు ఇక్కడే తిష్టవేశారని తెలిపారు. టీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుందన్నారు శంకర్. రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం గడప గడపకు ప్రచారం చేస్తున్నారు. బైపోల్లో బీజేపీ విజయం తథ్యమని పేర్కొన్నారు. ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మునుగోడు ప్రజలు చాలా అవస్థలు ఉన్నారని ఎన్నిసార్లు చెప్పినా కానీ కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోకుండా అనేకమైనటువంటి ఇబ్బందులకు కూడా గుర్తు చేస్తూ అయినా కానీ కేసీఆర్ ప్రభుత్వం ఏనాడు కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు విలువలు ఇవ్వకపోగా పట్టించుకున్న పాపాన కూడా పోలేదు. ఏమైనా ఏంటంటే ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో ఆ యొక్క 4 నియోజకవర్గాలు డెవలప్ అయితే కమిషన్ల కోసము రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబం కానీ పూర్తి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి రాష్ట్రాన్ని ఏ రకంగా దోసుకోవాలి. రాజీనామా చేయడం మామూలు విషయం కాదు. ఒక కేసీఆర్ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా రాజీనామా చేసి మళ్ళీ ఉన్న పదవినే త్యాగం చేసి మళ్ళీ ఎలక్షన్లో పోతున్నట్టే ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ద్వారానే ఈ యొక్క సాధ్యమైందన్న నమ్మకంతో తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే ఈ యొక్క మునుగోడు ఎలక్షన్లో గెలిస్తే భారతీయ జనతా పార్టీ ద్వారా నరేంద్ర మోడీ గారి ఆశయాలతోటి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏదైతున్నాయో ప్రజలకు అందరికీ అందుతాయి. ఈ రోజు మునుగోడు ఎలక్షన్లు అయిపోగానే వెంబడే 2023లో జరగబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఆధిక్యంతో గెలిచి ఇక్కడ నరేంద్ర మోడీ గారు